రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి రాజ్కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్వి నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ విద్యార్థులపై ప్రదర్శిస్తున్న తీరును ఖండించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టరేట్కు తరలి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే విద్యార్థులు చదువును మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులను కూడా ఇలా మోసం చేయడం జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నా విద్యార్థులంతా కూడా మంచిగా చదువుకోవాలి, వారి భవిష్యత్తు అంతా కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు లేకుండా కేవలం చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆ రోజు మరి స్కాలర్షిప్లే కావచ్చు, గురుకులాలే కావచ్చు, అన్ని సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి మొన్న వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులైనటువంటి రేవంత్ రెడ్డి చిట్టినాయుడు ముఖ్యమంత్రి ఇవాళ ఈ విద్యార్థులను కూడా మోసం చేస్తూ ఇవాళ 2.5 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఇవాళ వారిచ్చి వారే చనిపోయే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ విపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థుల ధర్నాకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థుల కలెక్టరేట్ల ముట్టడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు కలెక్టరేట్ వద్ద కూడా ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వెళ్లి ఆందోళనలు నిర్వహించారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వ గురుకులాలను, ఆశ్రమ పాఠశాలల నిర్వహణ కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ప్రభుత్వ గురుకులాల్లో ఏదైతే విద్యార్థులు వాటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేయడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారట్టు కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే గత ఏడాదితో పాటు ఈ 22 నెలల కాలంలో కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలతో పాటు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో కూడా నిర్వహణ లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అలాగే కేజీబీలలో కూడా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అటు నిత్యావసర వస్తువులు లేక కూడా అటు విద్యార్థినులను ఏదైతే ఉపాధ్యాయులు ఇంటికి పంపించే పరిస్థితి జిల్లాలో నెలకొన్నదని వెంటనే ఉన్నతాధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వ గురుకులాలను, ఆశ్రమ పాఠశాలను, కేజీబీల నిర్వహణ అటు ఉన్నతాధికారులు కూడా అలసత్వంగా ఉండడంతో అటు వార్డెన్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా ప్రభుత్వ గురుకులాలను, ఆశ్రమ పాఠశాల నిర్వహణం చేపట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు ఏదైతే ఉన్నత విద్యను అందించాలంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు అటు ప్రైవేట్ కళాశాలలు కూడా అటు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు కూడా 22 నెలల కాలంగా పెద్ద ఎత్తున కూడా బకాయి పడడంతో యాజమాన్యాలు కూడా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయని, ఫీజుల కోసం ఇబ్బందులు పెడుతున్నాయని, అలాగే
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా, అటు మరోవైపు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా మేనేజ్మెంట్లు ఫీజు చెల్లించాలంటూ ఓవైపు ప్రభుత్వం ఆయా మేనేజ్మెంట్లకు సంబంధించి ప్రైవేట్ కళాశాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు స్కాలర్షిప్ కూడా నిధులు ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చుకోవడంతో ఓవైపు ఏదైతే కళాశాలలో చదివేటువంటి పేద మధ్యతరగతి మైనార్టీకి చెందిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కూడా ఏనాడు కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగలేదని రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో గత సీఎం కేసీఆర్ నాయకత్వంలో కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ గురుకులాలు ఆశ్రమ పాఠశాలలు స్థాపించారని, అలాగే ప్రైవేటు ఏదైతే కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఎం కేసీఆర్ నిధులు కూడా విడుదల చేసి వాళ్ళకు ఇక్కడ కూడా వాళ్ళ చదువు లాగకుండా వాళ్ళంతా కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న ఘనత కేసీఆర్ అంటూ వెంటనే రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిని నియమించి ప్రభుత్వం వైపు ప్రైవేట్ కళాశాలకు సంబంధించి స్కాలర్షిప్ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వ గురుకులాలు ఆశ్రమ పాఠశాల నిర్వహణ కూడా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటి దృష్టి సారించి అక్కడ కూడా ఏదైతే పేద విద్యార్థులకు విద్యను అందేలా చూడాలంటూ కూడా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షుడు అడికల శ్రావంత్తో పాటు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు హాజరయ్యారు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.